ఇక్కడ పరిగెడుతున్న పిల్లలు ఉన్నారు చూసారా, వీళ్ళల్లోనే ఫ్యూచర్లో ఒక ఒలింపిక్స్ మెడల్ విన్నర్ ఉండొచ్చు, నేషనల్ లెవెల్ ప్లేయర్ ఉండొచ్చు, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కూడా తయారవ్వచ్చు. ఫీజులు కడుతున్నాం కదా అని 24 గంటలు వాళ్ళని చదువు మీద అయితే ఉంచొద్దండి. స్పోర్ట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ కానీ బాగుంటుంది. వాళ్ళు హెల్తీగా ఫిట్గా కూడా ఉంటారు. పిల్లల్లో ఈ విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది కూడా ఆ స్పిరిట్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. లేదంటే పెద్ద అయిన తర్వాత ఓడిపోవడం అనేది వాళ్ళు తీసుకోలేరు లైఫ్లో. చిన్నప్పటి నుంచే కనుక ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయగలిగితే, విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్, ముందు పార్టిసిపేట్ చేయగలిగితే కనుక వాళ్ళలో ఆ స్పిరిట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మా కమ్యూనిటీలో అయితే రన్నింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేశామండి. ఇంకా షటిల్ టోర్నమెంట్ జరిగింది, ఎస్ఏ రైటింగ్, క్విజ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారైతే తెలియదండి, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం పేరెంట్స్ అయితే. అండ్ ఇంకొకటి, మనం ఇచ్చే మెడల్ చిన్నదో పెద్దదో డజంట్ మ్యాటర్ అండి, అది వాళ్ళకి ఫ్యూచర్, అది వాళ్ళకి ఒక పెద్ద అచీవ్మెంట్ అండి. సో ఇది పెద్ద ఈవెంటా, ఇదేమైనా పెద్ద ఒకేషన్ అని అనుకోకుండా ప్రతి దానిలో పార్టిసిపేట్ అయితే చేయించండి పిల్లల్ని. అప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అండ్ సెల్ఫ్ మేడ్గా తయారవుతారు. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ ఈవెంట్లో. ఈ సైక్లింగ్ చేసేదైతే మా బాబు అండి, స్లో సైక్లింగ్ చేయడానికి చాలా తంటాలు పడుతున్నాడు. సో ఫైనల్లీ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇది షటిల్ టోర్నమెంట్ కూడా అసలు నెక్ టు నెక్ జరిగిందండి. నిజంగా పిల్లలు ఇంత టాలెంటెడ్ ఉన్నారు అనిపించిందండి ఆ రోజు. క్విజ్లో ఎంత టఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినా కూడా ప్రతిదీ చెప్పేస్తున్నారు. అసలు నిజంగా ఇంత ఎక్స్పోజర్ ఎలా వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎస్ఏ రైటింగ్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇంతకీ మీరు మీ ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?